హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనం అయితే ఫిబ్రవరిలో వచ్చే ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా S26 సిరీస్ అయితే ఎప్పుడు వస్తాను ఏందని మొత్తం డీటెయిల్స్ ఇస్తే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మీరైతే మన ఛానల్కి అయితే మీరైతే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫిబ్రవరిలో వచ్చే ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. మరి చాలా ఫోన్స్ అయితే వస్తాయి ఫిబ్రవరిలో. మెయిన్గా S26 సిరీస్. మరి ఆ సిరీస్ లీక్స్ అయితే ఏమేమి వచ్చినాయో నేనైతే చెప్తా. ఫస్ట్ అయితే S26 సిరీస్లో S26 ప్లస్ అని ఇంకొక ఫోన్ అయితే వస్తుంది. మరి ఇది కొత్తగా యాడ్ అయితే చేసి వీళ్ళు S26 ప్లస్ అని. వాటి స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ పైన వేసిన రెండు మనకి ఎగ్జినస్ ప్రొసెసర్ తోటి వేస్తానే. మనకి S26 80,000 అయితే పెట్టిళ్ళు. S26 ప్లస్ 1,00,000 పెట్టిళ్ళు. S26 అల్ట్రా వచ్చేసి మీకు అయితే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ తోటి అయితే వస్తుంది. దీని స్పెసిఫికేషన్ అయితే నేను స్క్రీన్ పైన వేసిన. దీంట్లో కూడా మనకు 6.9 inches QHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రొసెసర్. బ్యాక్ సైడ్ మీకు 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 12 MP కెమెరా అయితే ఉంటుంది. 1,35,000 అయితే పెట్టిళ్ళు. 12GB 256GB మోడల్ వచ్చేసి. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ F70e. ఈ ఫోన్ అయితే మీకు అయితే 15,000లో లాంచ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A07. ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే 16,000 అయితే పెట్టిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ A57. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన వేసిన. ఈ ఫోన్ అయితే 42,000 అయితే పెట్టిళ్ళు. 8GB 256GB మోడల్ వచ్చేసి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO 15R 5G. దీంట్లో మనకి డిస్ప్లే అయితే 6.59 inches AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 144 రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. 200 MP కెమెరా. ప్రైస్ వచ్చేసి 45,000 అయితే పెట్టిళ్ళు. నెక్స్ట్ వివో V70 ఎలిట్ ఫోన్లు అయితే లాంచ్ అయితే చేస్తారు. మరి మనకి వివో V70 ఎలిట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. దీంట్లో మనకి 6.59 inches AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ తోటి అయితే వస్తుంది. ఇంకొక వివో V70 వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ తోటి అయితే వస్తుంది. అయితే 54,000 అయితే పెట్టిళ్ళు మనకి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO 15 Ultra. మరి దీంట్లో మనకి 6.85 inches 2K సామ్సంగ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. M14 అంటే మనకి iPhone 17 Pro Max లో యూజ్ చేసిన డిస్ప్లేనే ఈ ఫోన్లో కూడా యూజ్ అయితే చేసిళ్ళు. నెక్స్ట్ పోవా బ్రాండ్ నుంచి వస్తుంది. టెక్నో పోవా కర్వ్ 2 5G అని అయితే వీళ్ళు ఒక ఫోన్ అయితే లాంచ్ చేస్తారు. దీని స్పెసిఫికేషన్స్ కూడా నేనైతే స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే 17,000 అయితే ఉన్నది. 8GB 128GB మోడల్ వచ్చేసి. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా 6.75 inches 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 144 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే 25,000 అయితే పెట్టింది మీకు. ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme 16. ఇదైతే 6.59 inches FHD ప్లస్ ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే ఇస్తారు. దీని ప్రైస్ వచ్చేసి 17,000 అయితే పెట్టిళ్ళు. మరి స్పెసిఫికేషన్స్ స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Moto H70 Fusion. మరి ఫ్యూజన్ అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. సోనీ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. 23,000 అయితే పెట్టిళ్ళు. ఫోన్ ప్రైస్ వచ్చేసి మీకైతే ఇవన్నీ ఫోన్స్ అయితే మీకైతే లాంచ్ అయితే మీరే ఫోన్ గురించి అయితే వెయిట్ చేస్తారో కింద కామెంట్ చేసేది చెప్పండి. ఈ అప్కమింగ్ ఫోన్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.